కావేరి బాలరాజు కోసమని చెప్పి పోలీస్ స్టేషన్‌కి భోజనం తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజుకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కానిస్టేబుల్ వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న బాలరాజు, "చాలా థాంక్స్ బాబాయ్. నీ వల్లనే నేను ఈరోజు ఇంటి భోజనం తినబోతున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్ మాత్రం బాలరాజుని అలా చూస్తూ ఉండిపోతాడు. అది చూసిన బాలరాజు మాత్రం, "ఏంటి బాబాయ్ అలా చూస్తున్నావు? ఏం జరిగింది?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్ మాత్రం, "రేపు నిన్ను కోర్టులో హాజరుపరచాల్సి వస్తుంది. అందుకే నిన్ను రేపు కోర్టుకు తీసుకొని వెళ్తున్నామని" చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు, చిన్ని, కావేరి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న కానిస్టేబుల్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ మాత్రం, "అవును, సాక్ష్యాధారాలు అన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. నీకు శిక్ష కూడా పడొచ్చు. అది 14 ఏళ్ళు పడొచ్చు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నించుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని, కావేరి వాళ్ళు అయితే ఆ మాట వినగానే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ మాత్రం, "అవును, నీకు అన్ని సాక్ష్యాధారాలు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి నీకు కోర్టు శిక్ష చాలా గట్టిగానే వేస్తుంది. ఒక 14 సంవత్సరాల వరకు నీకు శిక్ష విధించవచ్చు. అందుకే దానికోసమే ఆలోచిస్తున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? 14 సంవత్సరాలు పడుతుందా నాకు శిక్ష?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ మాత్రం, "అవును, నాకు తెలిసి సుమారు అంతగా అవ్వచ్చు" అని చెప్పేసి అయితే అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే, "చెయ్యని నేరానికి ఇప్పుడు శిక్ష అనుభవించవలసి వస్తుందే" అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ బాలరాజు వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది.